Hi guys, welcome to Creek Chat with Venkatesh. మీలో చాలా మంది కంటే నేను చాలా చాలా గ్రేట్. ఎందుకంటే ఫర్ ది సింపుల్ రీజన్, నేను మన టీమిండియా గెలిచిన 4 వరల్డ్ కప్స్ చూశాను. అంటే ప్రత్యక్షంగా చూడలేదు, టీవీలో చూశాను. అన్నీ కూడా టీవీలో చూశాను. మీలో చాలామంది, ఎందుకంటే మన ఛానల్ చూస్తున్న వాళ్ళు యూట్యూబ్ అనలిటిక్స్ ప్రకారం ఎక్కువ మంది చాలా చిన్న వయసు వాళ్ళు ఉన్నారు, యంగ్స్టర్స్ ఉన్నారు. సో మీలో కొంతమంది చూస్తుంటారు, ఎప్పుడు 2007 చూస్తుంటారు. 2007 కొంతమంది చూసినా కూడా చాలా చిన్న వయసులో, పెద్దగా ఊహ తెలియని వయసులో చూస్తుంటారు. 2011 మీరు ఎక్కువ మంది చూసే ఉంటారు, మెమరీస్ ఉంటాయి మీకు కూడా. కానీ 1983 ఎవరు చూస్తుంటారు కదా మీలో ఎక్కువ మంది. కొంతమంది సీనియర్స్, మా మిత్రులు కొంతమంది, నాతో రెగ్యులర్ టచ్ ఉన్న కొంతమంది చూసిన వాళ్ళు ఉంటారు, తక్కువ మంది. సో ఐ హ్యావ్ దట్ ప్రివిలేజ్ ఆఫ్ వాచింగ్ ఆల్ 4 వరల్డ్ కప్ ఫైనల్స్ ఇన్ విచ్ ఇండియా వన్ ద టైటిల్. ఇండియా టైటిల్ గెలవడాన్ని, ఆ సంతోషాన్ని లైవ్గా చూసే అదృష్టం నాకు కలిగింది. అదృష్టం నిజంగా. ఎందుకంటే ఓకే, 83లో ఎవరు అనుకోలేదు. నేను అనుకున్నాను, మీకు చెప్తాను. గమ్మత్ ఏంటంటే అప్పుడు నేను అప్పుడే జస్ట్ ఫ్రెష్ ఫ్రమ్ ద కాలేజ్, నేను జర్నలిజంలో జాయిన్ అయ్యాను. ఆంధ్రప్రభ డైలీలో నేను మామూలు జనరల్ సబ్ ఎడిటర్గానే ఉండేవాడిని. ఎందుకంటే అప్పట్లో స్పోర్ట్స్ అనేది లేదు అప్పట్లో. స్పోర్ట్స్ పేజీ, స్పోర్ట్స్ రాయడం అనేది లేదు. కానీ అప్పట్లో నా ఉత్సాహంతో నేను రాసేవాడిని. రాస్తూ వరల్డ్ కప్ ముందు నేను ఏం రాశానంటే ఒక ఆర్టికల్ రాశాను. దాంట్లో మన టీం బాగుంది, ఎవరు అప్పటి కెప్టెన్ ఎవరు, కిమ్ హ్యూస్ ఎవరు అన్నారు, ఫార్మర్ ఆస్ట్రేలియా కెప్టెన్, ఇండియా హ్యాస్ ది టాలెంట్ టు విన్ ద వరల్డ్ కప్ అని చెప్పి. మన టీం బాగుంది, ఫైనల్ టైటిల్ గెలిచే మాట ఎలా ఉన్నా ఇండియా సెమీఫైనల్కి లేదా ఫైనల్కి కూడా రావచ్చు అని రాశాను. ఎందుకంటే ఆల్రౌండర్స్ ఉన్నారు టీంలో, చాలామంది ఆల్రౌండర్స్ ఉన్నారు, ఒక 6 డజన్ మంది ఆల్రౌండర్స్ ఉన్నారని చెప్పి నా లాజిక్. నాకు పెద్దగా కొత్తగా జర్నలిజంలోకి వచ్చాను, బట్ నాకేంటో అలా అనిపించింది. రాశాను. చాలామంది మా డెస్క్లో ఉన్న తర్వాత ఏంటి ఇలా రాసావు, ఇండియా అంతవరకు ఎన్ని మ్యాచ్లు గెలిచిందో తెలుసా నీకు? మొదటి 2 వరల్డ్ కప్స్ 75లో 79లో ఒక్క మ్యాచ్ గెలిచారు ఈస్ట్ ఆఫ్రికా మీద. ఈరోజు శ్రీలంక, అప్పటికి ఇంకా శ్రీలంకకి టెస్ట్ స్టేటస్ కూడా లేదు. అంటే నేపాల్ చేతిలో ఒక టీం ఓడిపోయినట్టు అనమాట. అలాంటి టీం చేతిలో కూడా మనం ఓడిపోయాం. మనం వన్డేలో చాలా వెనకబడి ఉన్నాం. మన టీం సెమీస్కి ఫైనల్కి వస్తాయని ఎలా రాస్తావు నువ్వు అని అన్నారు. బట్ ఐ బిలీవ్డ్ ఇన్ దట్ అండ్ ఇట్ హ్యాపెండ్. ఆ ఫైనల్ ఏ రోజు జరిగిందో మీకు చెప్తాను. ఫైనల్ ఏ రోజు జరిగింది? June 25, 1983. June 25 నా పుట్టినరోజు. మీరు చాలామంది తెలుసు. June 25కి నాకున్న లింక్. ఈవెన్ ఇండియా తన మొట్టమొదటి టెస్ట్ మ్యాచ్ 1932లో సీకే నాయుడు క్యాప్టెన్సీలో ఇండియా ఆడిన మొట్టమొదటి టెస్ట్ మ్యాచ్ కూడా June 25నే మొదలైంది. అది నాకు క్రికెట్కి ఉన్న కనెక్షన్. సో ఆ June 25 నా పుట్టినరోజు కాబట్టి అప్పుడు నేను కొత్తగా జర్నలిజంలో ఆఫీసులో లీవ్ తీసుకున్నాను. నా పుట్టినరోజు ఇవాళ నేను లీవ్ పెడుతున్నాను. ఫైనల్ కూడా ఉందని. ఫైనల్ అప్పుడు ఇంగ్లాండ్లో జరిగింది కాబట్టి మధ్యాహ్నం నుంచి స్టార్ట్ అవుతుంది. అది డే మ్యాచ్. అప్పట్లో లైట్స్ హంగామా లేదు. సో మధ్యాహ్నం 3 గంటలకే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది. సో నేను 2 కలిసి వచ్చేలా, పుట్టినరోజు అని తర్వాత, ఎందుకంటే అప్పుడెప్పుడు ఉద్యోగాలు చేరాను. పుట్టినరోజు ఎప్పుడు బర్త్డే రోజున ఇంట్లో ఉండడము అది దాన్ని. సో జాబ్లో చేరాను కాబట్టి లీవ్ పెట్టి ఇంట్లో ఉన్నాను. మొత్తం మ్యాచ్ చూసాను. అయితే మొత్తం మ్యాచ్ మేము చూసే పరిస్థితి ఉండదు అప్పట్లో. దూరదర్శన్లో మా ఇంట్లో డైనోరో టీవీ, బ్లాక్ అండ్ వైట్ టీవీ ఉండేది. బ్లాక్ అండ్ వైట్ టీవీలో చూసాము. అప్పుడు ఏంటంటే దూరదర్శన్ వాళ్ళు మధ్యలో న్యూస్ కోసం వాటి కోసం ప్రైమ్ టైం ఉంటుంది కదా, ప్రైమ్ టైం ప్రోగ్రామ్స్ కోసం ఆపేస్తారు. సో మన ఇండియా ఇన్నింగ్స్ చూసాం మొత్తం. ఇండియా ఇన్నింగ్స్ చాలా బాధపడుతూ చూసాం. చాలా చిన్న స్కోర్ చేశారని బాధపడ్డాం. కానీ మన వాళ్ళు బౌలింగ్ స్టార్ట్ చేసిన తర్వాత కొంతసేపటికి వాళ్ళు న్యూస్ కోసం వాటి కోసం ఆపేశారు టెలికాస్ట్. అప్పుడు రేడియో BBC పెట్టుకుని విన్నాం. ఏం చేస్తాం, వేరే మార్గం లేదు. సో రేడియో పెట్టుకుని వింటూ రేడియోలో ఫాలో అవుతూ వచ్చాం. ఆ వివ్ రిచర్డ్స్ క్యాచ్ ఏదైతే ఉందో, కపిల్ దేవ్ పట్టిన అద్భుతమైన క్యాచ్, మనం ఇప్పుడు సూర్యకుమార్ మన ఫైనల్లో క్యాచ్ సందర్భంగా కూడా దాన్ని గుర్తు చేసుకున్నాం. దాన్ని మేము ఎవరో లైవ్లో చూడలేకపోయాం. నేను హైదరాబాద్లో ఉన్నాను, ఏదో చిన్న ఊర్లో కూడా లేదు. ఓన్లీ మెట్రో సిటీస్లో, ఢిల్లీ అప్పట్లో మెట్రో సిటీస్గా భావించిన ఢిల్లీ, బాంబే, కోల్కతా అండ్ చెన్నై, వీళ్ళకి మాత్రం ఐ థింక్
ఫుల్ మ్యాచ్ చూసే అవకాశం అప్పట్లో ఉండేది. మిగతా చోట్ల అన్ని చోట్ల కూడా ఏంటంటే మనకి కొంత పోర్షన్ వచ్చింది, కొంత పోర్షన్ అలా చాలా పోర్షన్ మిస్ అయ్యాం. బై ది టైమ్ దే స్టార్టెడ్ టెలివిజన్ లైవ్ వన్స్ అగైన్, ఇండియా విజ్ ఇన్ మచ్ బెటర్ పొజిషన్. అంటే రిచర్డ్స్ అవుట్ అయిన తర్వాత వికెట్లు పడడం స్టార్ట్ అయింది. కానీ ఆ రిచర్డ్స్ క్యాచ్ని, ఆ రిచర్డ్స్ అవుట్ అయిన పద్ధతిని, రిచర్డ్స్ ఆడుతుంటే మాకు మొత్తం ఏమంటారు ఫ్యూజులు లేచిపోయి అనేది అంటారు, అలాగా అయిపోయింది. ఇంకా పని మనం గెలవని చెప్పి చాలా నీరు గారిపోయింది. ఎంతో సంతోషం. ఎందుకంటే ఇండియా సెమీస్ వరకు రావడం, ఆ సెమీస్కి వచ్చే లోపల వెస్టిండీస్ని ఓడించడం, సెమీఫైనల్లో ఇంగ్లాండ్ని ఓడించడం, ఇవన్నీ కూడా మాకు పెద్ద డ్రీమ్ లాగా సాగింది. ఒక డ్రీమ్ లాంటి. అందులో జింబాబ్వే జరిగిన మ్యాచ్, అది కూడా లైవ్ లేదు కదా, మీకు తెలుసు కదా, అది ఎవరు చూడలేదు, లైవ్ టెలికాస్ట్ లేదు. సో అదంతా మాకు అప్పుడు పరిస్థితి వేరుగా ఉండేది. సో అది ఇండియా వచ్చేసరికి టీమ్ మళ్ళీ వన్ టెలికాస్ట్ స్టార్టెడ్, మళ్ళీ మనం గెలిచే పొజిషన్ లాస్ట్లో ఆ మూమెంట్స్ అన్ని నాకు బాగా గుర్తున్నాయి. లాస్ట్లో మహీంద్ర అమర్నాథ్ బౌలింగ్, అతను చాలా గమ్మత్తైన రన్అప్ ఉండదు. రన్అప్ కాస్త ఫాస్ట్గా స్టార్ట్ చేస్తాడు, స్లో అయిపోతాడు. ఎవరైనా రన్అప్ చేసేటప్పుడు అంటే ఏ మీడియం పేసర్ అయినా, ఏ పేస్ బౌలర్ అయినా స్లోగా స్టార్ట్ అయ్యి తర్వాత మొమెంటం పిక్ చేస్తారు. మహీంద్ర అమర్నాథ్ ఏమవుతాడంటే ఫాస్ట్గా స్టార్ట్ అవుతుంది, తర్వాత స్లో డౌన్ అయిపోతుంది. అది వెరైటీగా ఉంటుంది బౌలింగ్. బట్ అక్కడ బాల్ స్వింగ్ అవుతుంది అండ్ యూజ్ ద కండిషన్స్ వెరీ వెల్ లార్డ్స్లో. అండ్ ఈ పిక్డప్ దోస్ వికెట్స్. లాస్ట్ వికెట్ పడడం, మన టీమ్ అది బ్లాక్ అండ్ వైట్ అయినా మా టీవీ అయినా మాకు కలర్లో కనిపించినట్టు అయింది. అంత పంచరంగుల స్వప్నం కదా మాకు అది. ఆ పంచరంగుల స్వప్నాన్ని ఆస్వాదించాం. సో నా బర్త్డే రోజున నాకు గొప్ప ఆనందం. నా బర్త్డే రోజున ఇండియా వరల్డ్ కప్ గెలవడం ఏంటంటే చాలా గొప్ప. బీబీసీ తెలుగు వాళ్ళు కూడా ఐ థింక్ 2020లో అనుకుంటా, నీ బర్త్డే రోజు వరల్డ్ కప్ గెలిచారు కదా, దాని గురించి వీడియో చేయమని చేశాను నేను. అది లింక్ దొరికితే మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. సో ఆ ఆనందానికి అవధులు లేవు. అయితే అప్పుడు మా దగ్గర స్పోర్ట్స్ పెద్దగా రాసేవాళ్ళు ఎవరు లేరు. నేను అన్నాను అర్జెంటుగా నాకు కావాలి, ఆ రోజు నేను సెలవు తీసుకున్నా సరే నేను ఆఫీస్కి వెళ్ళిపోతాను, స్కూటర్ ఇమ్మని మా నాన్నని అడిగాను, మా నాన్నగారు. ఆయన అన్నాడు నోను, ఇంత అర్ధరాత్రి, అప్పటికి 10-11 అయింది, ఇద్దరు అర్ధరాత్రి పూట నాకు డ్రైవింగ్ వస్తుంది, లైసెన్స్ కూడా ఉంది, కానీ నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు స్కూటర్లో ఇప్పుడు, నో అని ఆయన బ్లంట్లీ రెఫ్యూజ్డ్. ఎందుకంటే రాత్రిపూట డ్రైవింగ్ చేయడం ఎందుకని చెప్పి ఆయన ఒప్పుకోలేదు. నాకు బాధ అనిపించి ఐ క్రైడ్ యాక్చువల్లీ. పుట్టినరోజు ఏడ్చానని బాధ. బట్ మై ఫాదర్ వాజ్ రైట్, మేబీ రాత్రిపూట ఎందుకు వెళ్ళావు అని చెప్పి వెళ్ళనివ్వలేదు. సరే, ఆ వార్త రాసి ఉంటే ఇంకా మజాగా ఉండేది. ఇంకా వెళ్ళి వార్త రాసి, నేను అప్పుడు మీడియాలో ఉన్నాను కాబట్టి సరే నా వంతు కర్తవ్యం, నేను ఇండియా విన్ని ఒక మోస్తరుగా కనీసం ఫైనల్కి వెళ్తాను ప్రెడిక్ట్ చేశాను. ఆనందం అయితే మిగిలింది. వార్త రాసి ఉంటే ఇంకా బాగుండేది. బట్ వార్త రాసి ఫ్రంట్ పేజ్లో రాసే అవకాశం అనేది అది నెంబర్ 1 వరల్డ్ కప్ 1983. 2007 వచ్చేసరికి నేను అప్పటికి టీవీ అనాలిసిస్ కూడా స్టార్ట్, 2003 నుంచో 4 నుంచో TV9 స్టార్ట్ అయిన దగ్గర నుంచి నేను టీవీలో ఈ అనాలిసిస్, టీవీ షోస్ చేయడం, అనాలిసిస్ చేయడం. వీళ్ళు చాలామంది నాతో కనెక్ట్ అయ్యింది దాని నుంచే కదా. మీరు చాలా చిన్న వయసులో చాలామంది మీరు నన్ను టీవీలో చూశారు. సో ఆ రకంగా నేను అప్పుడు టీవీ9కి రెగ్యులర్గా షోస్, ఆ వరల్డ్ కప్ అంతా చేస్తూ ఉన్నాను. సో ఆ రోజు 2007 వరల్డ్ కప్ ఫైనల్ రోజు, ఆ రోజు వర్కింగ్ డే, బహుశా శనివారం ఏమో, సండే కాదు, సండే అయితే కాదు, వర్కింగ్ డే. ఆ రోజు నాకు బాగా గుర్తు. వర్కింగ్ డే, నేను ఆఫీస్లో ఉన్నాను. ఆవేళ మధ్యాహ్నం మాకు మా డిప్యూటీ కమిషనర్, నేను గవర్నమెంట్ ఉద్యోగం చేసాం కదా అప్పుడు, మా డిప్యూటీ కమిషనర్ ఐఏఎస్ ఆఫీసర్ ఒక లేడీ, క్రిస్టినా చోంగ్తు ఆమె పేరు. క్రిస్టినా చోంగ్తు గారు ఒక మీటింగ్ పెట్టారు మాకు, మధ్యాహ్నం మీటింగ్ అటెండ్ కమ్మన్నారు. నాకేమో TV9 నుంచి ఫోన్ వచ్చింది, మధ్యాహ్నం నుంచి మేము షో చేస్తున్నాము, నువ్వు కంటిన్యూస్ ఈవినింగ్ దాకా నువ్వే ఉండాలి, అన్నింటిలో నువ్వే ఉండాలి, చాలా సాయంత్రం ఉండాలి మ్యాచ్ వరకు. మధ్యాహ్నం మ్యాచ్ సాయంత్రం ఉంది, కానీ మధ్యాహ్నం నుంచి వాళ్ళు హంగామా, TV9 వాళ్ళు కొంచెం హంగామా ఎక్కువ చేస్తారు కదా, ఏ ప్రోగ్రామ్ వచ్చింది దాన్ని బాగా హంగామా చేస్తారు. హంగామా చేద్దాం మేము రమ్మని చెప్పారు. నాకేమో మీటింగ్, ఆవిడ చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్, మా బాస్ క్రిస్టియన్ అన్నాడు. కానీ నేను బెరుగ్గా వెళ్ళి అడిగి, మ్యామ్ ఇట్లా TV9లో నాకు షో ఉంది, మీరు పర్మిషన్ ఇస్తే వెళ్ళిపోతే మీటింగ్ని అటెండ్ కాను, ఎవరన్నా మా అసిస్టెంట్ వాయిస్ అంటే, మరి ఏ కారణం ఉందో ఆమె ఓకే గో హెడ్. సో ఇంకేం పరుగు డైరెక్ట్గా TV9 స్టూడియోకి వెళ్ళిపోయి ఐ వాజ్ ఇన్ ద షో. ఒక 3-4 గంటల ప్రోగ్రామ్ అది కంటిన్యూస్గా. నాతో పాటు కొంతమంది ఎక్స్ క్రియేటర్స్ లైక్ మెహర్ బాబా వాళ్ళందరూ వెళ్తున్నారు, నేను ఉన్నాను. బద్రి అని ఇప్పుడు హీజ్ నో మోర్, ఒక యాంకర్ ఉండేవాడు, యాక్సిడెంట్లో చనిపోయాడు తర్వాత ఆయన.
అతను నేను కలిసి ఆ షో చేశాను చాలా వరకు. చాలా సాయంత్రం మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా చాలా హంగామాగా చేశాను. అప్పట్లో తెలుగు టీవీలో ఇదంతా కొత్త. దాని గురించి కొన్ని ఇంగ్లీష్ పత్రికలు కాస్త వెటకారంగా కూడా రాశాయి. తెలుగు పత్రికల్లో ఇలాగ వాళ్ళు యాంకర్ ఏమో మొహం మీద అట్లా ఫ్లాగ్ వేసుకున్నాడు, ఇంకొక అనలిస్ట్ ఎవరో వచ్చి చెప్తున్నాడు అని చెప్పి వాళ్ళు వెటకారంగా కూడా రాశారు. బట్ వాట్ ఎవర్, ఆ షో అయితే చేసి నేను మ్యాచ్ టైంకి ఇంటికి వెళ్ళిపోయాను. మ్యాచ్ మనం చూసాక చాలా లో స్కోరింగ్ మ్యాచ్ అది. మళ్ళీ నేను మ్యాచ్ ఐ థింక్ లంచ్ టైంలో కూడా నేను మధ్యలో బ్రేక్ టైంలో కాదు కానీ మ్యాచ్ అయ్యేసరికి నేను మళ్ళీ రమ్మని వాళ్ళు పిలిచారు. మ్యాచ్ అయిన తర్వాత మ్యాచ్ అవ్వడానికి ముందు మా ఇంటి దగ్గరలోనే ఐ వాజ్ ఇన్ ఎస్ఆర్ నగర్ ఎట్ ద టైం. టీవీ9 స్టూడియో తెలుసు కదా, బంజారాహిల్స్లో. నేను అక్కడి నుంచి ఇంకా 2-3 ఓవర్ల ఆట మిగిలి ఉండగా బయలుదేరిన. అప్పటికి వీఆర్ ఇన్ ఏ స్ట్రాంగ్ పొజిషన్. కానీ నేను టీవీ9 స్టూడియో చేరుకునే టైంకి చాలా టెన్స్ సిచ్యుయేషన్ ఉంది. లాస్ట్ ఓవర్ నడుస్తుంది. లాస్ట్ ఓవర్లో దట్ స్కూప్ శ్రీశాంత్ ఆ క్యాచ్ పట్టడం, మిస్బావుల్ హక్ ఒక స్కూప్ షాట్ కొట్టడం, షార్ట్ ఫైనల్లో శ్రీశాంత్ క్యాచ్ పట్టడం అంతా మనం టీవీ9 స్టూడియోలో చూసాం. టీవీ9 స్టూడియో చూసి అందరం చాలా హ్యాపీ అయిపోయి అక్కడ కేరింతలు కొట్టి, తర్వాత లైవ్లో మేము కేక్ కట్ చేసాము. అక్కడ లైవ్లోనే సెలబ్రేట్ చేసుకున్నాం. అరుణ్ సాగర్ అని చెప్పి ఇన్పుట్ ఎడిటర్ ఉండేవారు. ఈజ్ ఆల్సో నో మోర్ నౌ. అరుణ్ సాగర్ మేమంతా కూర్చొని కేక్ కట్ చేసాం. సో చాలా గ్రాండ్గా లైవ్లో టీవీ ప్రేక్షకుల సమక్షంలో ఆ విజయాన్ని మేము సెలబ్రేట్ చేసుకున్నాం. మై వైఫ్ వాజ్ ఎట్ హోమ్. నేను ఎంతమంది కూడా చెప్పాను, ఆవిడకి అలవాటు ఏంటంటే ఇలాంటి టెన్స్ ఫీల్డ్ మ్యాచ్లు లాస్ట్లో చూడడానికి భయం వేసి వెళ్ళి లోపల రూమ్లోకి వెళ్ళి తలపేసుకుని, మళ్ళీ ఇండియా గెలిచిందంటే క్రాకర్స్ వినిపిస్తాయి, ఎక్కడో చోట క్రాకర్స్ పేలిన సౌండ్ వస్తుంది. ఆ ఫైర్ వర్క్స్ విని గెలిచారని చెప్పి బయటకు. షీ డిడ్ ద సేమ్ థింగ్ దిస్ టైమ్ ఆల్సో. సో ఐ వాజ్ నాట్ దేర్. అంటే అప్పటికే నేను వెళ్ళేసరికి షీ వాజ్ కొంచెం టెన్స్డ్ అప్ అయిపోయి ఉన్నది. సో అది పరిస్థితి. సో అక్కడ సెకండ్ వరల్డ్ కప్ అది అలా జరిగింది. తర్వాత 2011 కూడా నేను మీడియాకి షోస్ చేస్తున్నాను. ఆ రోజు వరల్డ్ కప్ అప్పుడు ఏమవుతుందంటే, ముఖ్యంగా ఫైనల్ పాకిస్తాన్ మ్యాచ్ అప్పుడు 5-6 స్టూడియోల చుట్టూ ఛానల్ హాపింగ్ అంటాను తిరగాల్సి ఉంది. ఆ రోజు కూడా అలాగే తిరిగాను నేను. అది ఐ డిడ్ ఎ షో ఇన్ ఏబిఎన్, ఎన్టీవీలో అయితే డ్యూరింగ్ ద బ్రేక్ కూడా చేసాం. వాళ్ళు పెద్ద స్కోరే చేశారు శ్రీలంక ఫైనల్లో, థ్యాంక్స్ టు జయవర్ధన. బిట్వీన్ లంచ్ లంచ్ కాదు, అదే ఇన్నింగ్స్ బ్రేక్ అప్పుడు మేము చేసిన షో. ఐ థింక్ రాజీవ్ కనకాల కూడా ఉంటున్నాడు అప్పుడు. మేము చేసాం, పర్లేదు ఇండియా గెలుస్తారు, మనకున్న బ్యాటింగ్ లైనప్ అది, మనకున్న ఫామ్ అన్నీ అనుకున్నాం మేము. కానీ మేము అక్కడ ఉండగానే, ఇంకా మ్యాచ్ షో అవుతుండగానే, షో అయిపోయింది, మేము అక్కడ ఉండగానే సెహవాగ్ వికెట్ పడింది. సో చాలా బాధతో ఇంటికి వచ్చాం. కానీ మళ్ళీ తర్వాత దెర్ వాజ్ ఏ పార్ట్నర్షిప్. సచిన్ అవుట్ అయ్యాడు, నేను ఇంట్లోనే చూశాను. బట్ దెర్ వాజ్ పార్ట్నర్షిప్ బిట్వీన్ కోహ్లీ అండ్ గంభీర్, చాలా క్రూషియల్ పార్ట్నర్షిప్. అండ్ తర్వాత యువరాజ్ ప్లేస్లో ధోని రావడం, ఫినిషింగ్ ఇట్ ఇన్ స్టైల్ విత్ ఎ 6. అది మీకు తెలుసు కదా, ఇంట్లో కూర్చొని చూశాను. అప్పటికి ఇంకా మా డాటర్స్ ఎవరికి మ్యారేజ్ అవ్వలేదు, అందరూ నాతోనే ఉన్నారు. సో మా ఫ్యామిలీ అంతా విన్నింగ్ మూమెంట్స్ ఇంట్లోనే చూశాను. వీ ఎంజాయిడ్ అండ్ స్వీట్లు తిన్నాం మేము హ్యాపీగా. నన్ను ఛానల్ వాళ్ళు పిలిచారు, నాకు ఎందుకు వెళ్ళబుద్ధి కాలేదు, నాకు ఎందుకో సడన్గా ఎమోషనల్ అయిపోయాను. టీ న్యూస్ వాళ్ళు అనమాట, వాళ్ళు పిలిచారు. వాళ్ళు కూడా ఇలాగే కేక్ కట్ చేశారు లైవ్లో. కొంతమంది మా మిత్రులు, నాతో పాటు మా కో-ఎనలిస్ట్ ఉన్నారు అక్కడ. బట్ నాకు ఎందుకు వెళ్ళబుద్ధి కాలేదు. నేను చాలాసేపు ఏడ్చాను, ఎందుకో నాకు ఏడుపు వచ్చేసింది వాళ్ళ. 2011 మరి సచిన్ గురించనో ఏదో, మొత్తం మీద చాలా రోజుల తర్వాత వరల్డ్ కప్ గెలవడం, 83 తర్వాత గెలవడం, వన్డే వరల్డ్ కప్. మాకు అప్పట్లో T20 వరల్డ్ కప్గా భావించడం లేదు మేము, అదొక వరల్డ్ T20 అని అనుకున్నాం. వన్డే వరల్డ్ కప్ ఇస్ ద రియల్ వరల్డ్ కప్ ఎట్ దట్ టైం. సో అది గెలవడం నాకు బాగా గుర్తు. నేను వెళ్ళలేదు స్టూడియోలకి, 2-3 స్టూడియోలు వాళ్ళు పిలిచారు రమ్మని. ఫోన్-ఇన్స్ ఇచ్చుంటాను, ఫోన్లో కామెంట్స్ చెప్పుంటాం, కానీ వెళ్ళలేదు. మాకేమవుతుందంటే కొన్ని సెలబ్రేషన్స్ కుదరవు. కొన్నిసార్లు మ్యాచ్ ముందు, మ్యాచ్ తర్వాత కొంత డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది. బట్ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ది గేమ్ ఫర్ అస్. ఓకే, అది ఎన్ని చెప్పాను మీకు ఇప్పుడు? 3 చెప్పాను. 4వది మొన్ననే కదా, మొన్న యూట్యూబ్ ఛానల్, నేను అంతే చెప్తున్నా కదా, యూట్యూబ్ ఛానల్ పెట్టి 5 ఏళ్ళు అయిందని చెప్పి మొన్నే తారకేష్ నాకు ఇన్ఫార్మ్ చేశాడు. సరిగ్గా 2019లో పెట్టాను. 5 ఏళ్ళు అయిన 28th జూన్ పెట్టాను. 29th 5 ఏళ్ళు పూర్తి 6వ ఇయర్ ఎంటర్ అవుతున్న రోజున యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత ఇంత జాయస్ మూమెంట్, ఇంత హ్యాపీ న్యూస్ ఎప్పుడూ లేదు. సో చాలా హ్యాపీగా మీతో స్వీట్ తింటూ నేను ఈసారి కూడా ఇంట్లో ఉన్నాను. టీవీ షోస్ ఇప్పుడు అలాగే కొన్ని డిజిటల్, కొన్ని
శాటిలైట్ టీవీలు, కొన్ని డిజిటల్ ఛానల్స్ లైక్ ఐ డ్రీమ్, వీటన్నిటికీ పొద్దునుంచి తిరుగుతూ టాస్ టైం కల్లా ఇంట్లో ఉన్నాం. టాస్కి జస్ట్ 10 minutes ముందు కల్లా ఇంట్లో ఉన్నాం. టాస్ చూడడం నాకు ఇప్పుడు చాలా ఇష్టమైన విషయం. ముఖ్యంగా ఇలాంటి టాస్ చూడడం, ఎందుకంటే టాస్ చాలా కీలకం అవుతుంది కదా. టాస్ చూడడం, టాస్ గురించి మనం ఏదో చెప్పుంటాం, మరి అది మనం చెప్పినట్టు చేస్తున్నారా, టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన టాస్ చూడడం అంటే నాకు చాలా ఇష్టం. మ్యాచ్ చూసేటప్పుడు టాస్తో సహా చూడాలి, లేకపోతే ఒక వెలుతుంటుంది. సో సరే లక్కీగా టాస్ టైం కల్లా హైదరాబాద్ ట్రాఫిక్ అంటే 7 గంటల వరకు షో చేశాను నేను. 7:30 టాస్. లక్కీగా ది ఛానల్ ఇన్ విచ్ ఐ డిడ్ ద లాస్ట్ షో వాజ్ నియరర్ టు మై హోమ్. సో వచ్చి నేను 7 o'clock కల్లా ఇంట్లో ఉన్నాను. 7 o'clockకి 7:20 కల్లా ఇంట్లో ఉన్నాను, 10 minutes ముందు. సో టాస్ చూశాను, హ్యాపీ టు సీ ద టాస్. సో మ్యాచ్ ఈసారి నేను నా వైఫ్ మాత్రం ఉన్నాం, పిల్లలు అందరు పెళ్ళిళ్ళు అయిపోయి. జస్ట్ 1 day బిఫోర్ కెనడా నుంచి వచ్చిన మా డాటర్, తను కూడా వెళ్ళిపోయింది, బ్యాక్ వెళ్ళిపోయింది. సో ఈసారి మేము ఇద్దరే మిగిలాం, ఇద్దరమే చూసాం. షీ హాస్ నాట్ సీన్ ఎంటైర్ థింగ్. నా వైఫ్ కొంత పోర్షన్ చూసి లాస్ట్లో షీ వాజ్ దేర్ టువర్డ్స్ ది ఎండ్ షీ వాజ్ దేర్. సో మేము ఇద్దరం కలిసి చూసాం, ఇద్దరం ఉన్నాం ఇంట్లో ఈసారి చూసాము. మీతో నేను ఈ మ్యాచ్ అయిపోగానే మీతో నా ఆనందాన్ని నేను పంచుకున్నాను. సో ఈ 4 వరల్డ్ కప్స్ ఎప్పటికి ఇవన్నీ గుర్తుండిపోతాయి. నాకు ఛాంపియన్స్ ట్రోఫీ గుర్తులేదు, ఐఎమ్ సారీ టు సే దిస్. ఛాంపియన్స్ ట్రోఫీ చూసానా లేదా కూడా నాకు చూసుంటాను, నేను ఖచ్చితంగా చూసుంటాను ఫైనల్. దాని గురించి ఒక చిన్నపాటి మెమరీ కూడా లేదు నాకెందుకు. నాకు ఈ వరల్డ్ కప్సే గుర్తుంటాయి. మేబీ నా మెమరీ గ్రే మ్యాటర్ తగ్గిపోయింది మా వయసుతో పాటు, నాకు తెలీదు. నాకు ఛాంపియన్స్ ట్రోఫీ గుర్తుంది, వరల్డ్ కప్స్ మాత్రం మొత్తం గుర్తున్నాయి. అన్ని మూమెంట్స్ అలా గుర్తుండిపోయాయి. వరల్డ్ కప్ ఫైనల్స్ కానీ చాలా సందర్భాలు, కొన్ని కీ మ్యాచెస్. విరాట్ కోహ్లీ 82 చేసిన మ్యాచ్, దానికైతే మై డాటర్ అండ్ సన్-ఇన్-లా వర్ ఆల్సో దేర్, లాస్ట్ డాటర్ అండ్ సన్-ఇన్-లా వర్ ఆల్సో దేర్ అలాంగ్ విత్ ద మ్యాచ్. ఇప్పుడు కూడా నాకు కూడా సెంటిమెంట్స్ ఉండవు, కానీ ఎప్పుడైతే కొంచెం డేంజర్ మూమెంట్స్ వస్తాయో, క్లాస్ ఇన్ 30 మళ్ళీ నేను నా బెడ్రూమ్లోనే టీవీలో చూస్తాను. నేను చైర్లో కూర్చొని చూస్తాను, బ్యాక్ సపోర్ట్ ఉంటుంది. కానీ అప్పుడు విరాట్ కోహ్లీ 82 నాట్ అవుట్ చేసినప్పుడు నేను మంచం మీద కూర్చొని చూశాను. అది నాకు నచ్చింది. ఆ తర్వాత నాకు ఎప్పుడైనా టెన్షన్ మ్యాచ్లు వచ్చినప్పుడు ఐఎమ్ షిఫ్టింగ్ టు ద కాట్, మంచం మీద కూర్చొని చూస్తాను. నాకు సెంటిమెంట్స్ లేవు పెద్దగా. ఐ డోంట్ బిలీవ్ ఇన్ సూపర్స్టిషన్స్, నాకు చాలా లేవు సూపర్స్టిషన్స్. కానీ కొన్ని బలహీన లక్షణాల్లో వస్తాయి. సో క్లాసన్ ఎప్పుడైతే ఆడుతున్నాడో మళ్ళీ ఐ షిఫ్టెడ్ మై సెల్ఫ్ టు ది కాట్, మంచం మీద కూర్చొని చూసాను. ఉంటాయి కొన్ని సెంటిమెంట్స్, ఉంటాయి కదా, అందరికీ ఉంటాయి. అంటే లేవనుకుంటాం, మనం చాలా గ్రేట్ అనుకుంటాం, అవన్నీ జయించామా. మనకి అన్ని బలహీనతలు కొన్ని ఎలాగ ఉంటాయి. మనంతా మానవ మాత్రం, అన్ని వీక్నెసెస్ అన్నీ ఉంటాయి. సో ఆ సూపర్ స్టిషన్ నాకు ఉండిపోయింది. అక్కడ కూర్చుంటే మనం గెలుస్తామని చాలాసార్లు జరిగినట్టు కూడా అనిపించింది. మనం ఇక్కడ కూర్చుంటే జరిగిపోతుందా, నేను చాలామంది తిడతాను, నువ్వు అక్కడ లేకపోతే జరుగుతుందా. మై ఎల్డెస్ట్ డాటర్ వాజ్ సేయింగ్, మ్యాచ్ చూసావని అడిగాను నేను. లైక్ అన్ఫార్చునేట్లీ నన్ ఆఫ్ మై 3 daughters హ్యావ్ గ్రేట్ ఇంట్రెస్ట్ ఇన్ ద గేమ్, క్రికెట్ కానీ స్పోర్ట్స్ కానీ. అంటే నేను చూడండి డాడీ, నేను చూస్తే ఓడిపోతాను. అదేంటి నువ్వు చూడకపోతే ఓడిపోతారా అని నేను అన్నాను, మొన్న కూడా అన్నాను. కానీ నాకు కూడా ఇలాంటి సెంటిమెంట్స్. నేను ఇక్కడ మా ఇంట్లో మంచం మీద కూర్చుంటే ఎక్కడో వేల మైళ్ళ దూరంలో వెస్టిండీస్లో మన టీం ఓడిపోతుంది. ఇవన్నీ సెంటిమెంట్స్ ఉంటాయి, తప్పో కదా, వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. ఓకే, సో అలా జరిగింది నా 4 వరల్డ్ కప్స్ యాత్ర. మరి మీకు కూడా ఉంటాయి, మీరు కూడా మీలో ఎన్ని చూశారు కింద రాయండి. రాసినా రాకపోయినా కామెంట్ పెట్టడానికి మీరు బద్దగించి ఒక్కసారి తలుచుకోండి, నాతో పాటు మీరు కూడా తలుచుకోండి. నేను 83 మీరు చాలామంది చూసుంటారు. 83 కాకపోయినా 2007 ఎప్పుడు చూశాను, ఎలా చూశాను, ఎక్కడ చూశాను, 2011 ఎప్పుడు చూశాను, మొన్న ఎప్పుడు చూశాను. ఒక రీల్ లాగా సినిమాల్లో ఫ్లాష్ బ్యాక్ రీల్ జరుగుతుంది, అలా ఫ్లాష్ బ్యాక్లో మీరు కూడా ఫ్లాష్లోకి వెళ్ళిపోయి అన్నీ ఒకసారి చూసుకోండి. వీలైతే కామెంట్స్ పెట్టండి, నేను కూడా షేర్ చేసుకుంటాను మీ అభిప్రాయం. లెంతీ కామెంట్స్ పెట్టండి, ఇక్కడ ఏం లిమిట్ లేదు, దెర్ ఇస్ నో లిమిట్ కదా.